ఈరోజు మైబాద్ జిల్లా కేంద్రం సిపిఐ వీరభవనంలో కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేం మహబూబాబాద్ జిల్లా కమ్యూనిటీ సమావేశం 8 మందితో జరిగింది. ఈ సమావేశంలో నల్లపు సుధాకర్ అన్న, మేఘ వీరన్న, భాస్కర్ రెడ్డి అన్న, జగ్గన్న, ఉమ్మగన్ సత్యవన్న, ఆవుల కత్తన్న, ముత్తు దేవేంద్రులు పాల్గొనడం జరిగింది. ఎస్కేఎం జాతీయ కార్యవర్గం అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం పత్తి రైతుల మీద కేంద్ర ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 11% సుంకాలని దిగుమతి మీద ఎత్తివేసింది. దీనివల్ల తీవ్రమైనటువంటి పరిణామాలకి పత్తి రైతులు సుడిగుండలు పడిపోతారు. ఎందుకంటే సిసిఐ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది కేవలం 11% 2023 ఉన్నది. 87% గాలిలో వేసింది. అట్టి రైతులు ప్రైవేటు దళాలకు అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉంది. మూడీ రకంలో కార్యక్రమం పడ్డట్టుగా ఈసారి మరి 11% సుంకాలు ఎత్తివేయడం వల్ల ఇతర దేశాలు, సంపన్న దేశాలు మన దేశం కంటే ఎక్కువ దిగుబడి చేసినటువంటి దేశాలు మొత్తం కూడా వాళ్ళ పత్తిని మొత్తం కూడా మన భారతదేశం మీద కుమ్మరియడానికి సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో పండే పత్తి మన దేశంలో 142 కోట్ల మంది ఉంటే వాళ్ళ అవసరానికి మించి ఎగుమతి చేసే ఉత్పత్తి మనకు అవుతుంది. ఇటువంటి స్థితిలో మన పత్తి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే స్థితి లేదు. దీని మీద ఎస్కేఎం జాతీయ కార్యక్రమం రాష్ట్ర కమిటీ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఒక విస్తృతమైనటువంటి మరి ప్రచారం, మీటింగులు, ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి కార్యక్రమం వరకు మండలంలో, డివిజన్లో, జిల్లాలో అందరూ కూడా నిధుపత్తి ఇవ్వాలి. ముఖ్యంగా ప్రతి గ్రామంలో పత్తి పండించే రైతులందరూ సమీకరించి ఈ పత్తి వలన సామ్రాజ్యవాదులు వాళ్ళకు విడిపోయిన ప్రభుత్వ విధానాలు, మోడీ ప్రభుత్వం ఏదైతే పత్తి రైతులు ద్రోహం చేస్తుందో దీన్ని విస్తృతంగా రైతాంగం దృష్టి తీసుకుపోయి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం కోసం మరి 3వ తారీఖు మండల కేంద్రాలలో మండలంలో సమితి కిసాన్ మోర్చా యొక్క భాగస్వామ్య సంఘం మొత్తం సమావేశం మన జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. ఆ 18 మండలాల సమావేశం నిర్వహించాలని, అదేవిధంగా 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు గ్రామాలలో రచన కార్యక్రమం నిర్వహించి పత్తి రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూ ఎస్కేఎం ఇచ్చిన పిలుపుని అమలు చేయాలని చెప్పి 10వ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ నుంచి ఎంఆర్ ఆఫీస్ వరకు జరిగేటువంటి నిరసన కార్యక్రమాలు కూడా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, చివరిగా ప్రాంతీయ సదస్సు ఉమ్మడి వరంగల్ జిల్లా సదస్సు కూడా మరి వరంగల్ ఎంఆర్ మార్కెట్ పరిధిలో సదస్సు పత్తి రైతుల సదస్సు ఉంది. దాంట్లో మన మైబాద్ జిల్లా నుంచి 100 మంది తగ్గకుండా రైతు సంఘాలతో కూడా కలగాలి. దానికి త్వరలో డేట్ వస్తుంది. ఆ డేట్ కూడా రైతాంగానికి మరి రైతు కూలీలకు, కార్మిక సంఘాలకు కాబట్టి ఈ మొత్తం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు జరిగినటువంటి ఈ పత్తి రైతు ఆందోళనలో ప్రతి రైతు సంఘం, ప్రతి వ్యవసాయ కార్మిక సంఘం, ప్రతి కూలీ, అదేవిధంగా రైతులు మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తుండగా ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా మైబాద్ జిల్లా కమిటీ తరఫున మా అందరి తరఫున పేరు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇంతతో ముగిస్తాం.